అలాగే గేమ్ ఆడదాం. గెస్సింగ్ ద వర్డ్. ఓకే, నేను నీకు వర్డ్ ఇస్తాను, నేను రాస్తాను, అక్కడ చూపిస్తాను. నువ్వు అటు సైడ్ చూడకూడదు, నన్నే చూడాలి. అస్సలు చూడాలి. ఈ వర్డ్ రాస్తా, నీకు స్టిక్ చేస్తాను. ఆ వర్డ్ ఏంటనేది నువ్వు 10 ఆప్షన్స్ కాదు, 10 అవకాశాలు నీకు ఇస్తాను. అంటే ఇప్పుడు నువ్వు రాసింది నా మీద అంటిస్తావు. ఇప్పుడు దేవుడు నన్ను ఎలాగైతే నిన్ను నాతో అంటించాడు అలాగే నా స్టిక్ నా నెత్తి మీద అంటిస్తావు. అప్పుడు నేను గెస్ చేయాలి, అంతేనా? గుడ్. మీరు కూడా నాకు కూడా ఒకటి రాసుకోండి. 10 చాయిస్. ఎవరు ముందు చెప్తే వాళ్ళు విన్నారు. ఓకే, హార్డ్ అంటే ఏం లేదులే. ఓకే 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 ఓకే. అక్కడ చూపిస్తుంది, చూడకూడదు. నేను చూడండి, వీడియో కంటిన్యూ అయినంతసేపు కూడా నువ్వు అక్కడ చూడకూడదు. నేను అస్సలు చూడండి. ఓకే, నెక్స్ట్ ఇచ్చే. ఓకే, దిస్ ఇస్ ద వర్డ్. నీకు ఉల్టా కనిపిస్తున్నట్టుంది, నేను పైన రాస్తాను. ఎక్కువ సేవ్ చేయకు, రాయండి. చూపించరా? ఓకే. చూసావా? ఇలాంటి దొంగట్లు ఆడతారండి ఆడవాళ్ళు. అయిపోయింది ఇది, నీకు చూపించండి. హలో ఫ్రెండ్స్, ఇది నేను రాసిన గెస్సింగ్ వర్డ్. అంటించే ఆవిడ ఎలాగ నాకు అంటికిపోయిందో ఈ స్టిక్ కూడా నాకు అలాగ అంటికిపోయింది. నేను కూడా ఇగో ఇలాగ అంటించాను. చలో, ఫుడ్ ఐటమ్ కాదు. ఇది ఫుడ్ ఐటమా? ఫుడ్ ఐటమ్. లెటర్స్ అప్పుడే చెప్పేస్తాం రా. 3 అక్షరాలు. ఆగు, ఫుడ్ ఐటమ్ అన్నా కదా. ఫుడ్ ఐటమ్ అంటే బిర్యానీయా? ఇంట్లో ఉందే. ఇది బిర్యానీ కాదు, ఇది రైసా? వాడిన ప్రోడక్ట్ అయితే కాదు. అంటే ప్రోడక్ట్ అనుకున్న ప్రోడక్ట్, కానీ అద్దుకున్నవి కాదు. ఇది ఏంటి? ఇది తినేదంటే ఘన పదార్థమా, ద్రవ పదార్థమా? సాలిడా? సాలిడ్ అంటే చికెనా, మటనా? చెప్పు. 3 అక్షరాలు. ఇంట్లో ఉన్నది. ఇది ఎక్కువ ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇన్ని క్వశ్చన్లు ఒకసారి చెప్తాను. ఎక్కువ ఆడవాళ్ళు ఉపయోగిస్తారు దాన్ని. ఇదేంటి? ఇది ఫుడ్ ఐటమ్ కాదు. వాడడానికి అవ్వదు. అది వాడవచ్చు, దాన్ని వాడటం అంటే అద్దుకున్నవి కాదు, దిద్దుకున్నవి కాదు. అది ఇప్పుడు ఇదేంటి? ఆగు, నేను ఎందుకు వచ్చినాడు? నాకు వచ్చినాడు. నువ్వు ఫుడ్ ఐటమ్ అన్నావు. మన ఇంట్లో వండుకుందా, బయట నుండి తెచ్చుకుందా? పిజ్జా? థింగ్ వస్తువు. ఇంకా చెప్పాలి. ఇది అక్కడ బయట నుండి తెచ్చుకుంటాం. ఇది పన్నీరా? వండుకుందా? అయితే వండుకుందా? ఇంట్లో వండుకోవచ్చు. చికెన్, మటన్ కాదు, పన్నీర్ కాదు, బిర్యానీ కాదు, పిజ్జా కాదు, ఇంకా కూర, సమోసా. మగవాళ్ళు ఏంటి? ఎవరైనా వాడచ్చు. నేనెందుకు వాడను? భలే వాడతాను. నాకు బాత్రూమ్ అస్సలు కాదు. బాత్రూమ్ లోకి నేను వెళ్ళను. ఇంట్లో అదే షేవింగ్ క్రీమ్ కాదు, ఆడవాళ్ళు కూడా వాడతారు. అది షేవింగ్ క్రీమ్. షేవింగ్ తీసుకుంటే టూత్ బ్రష్ కాదు, అందరూ వాడతారు. ఇది పిల్లలు వాడతారు, తల్లులు వాడతారు, అవలు వాడతారు, గువ్వలు వాడతారు, బువ్వలు వాడతారు, నువ్వు వాడతావు, నేను వాడతాను, ముసలు అందరూ వాడతారు. నాకు కాదు, నీకు ఇష్టం. నాకు అంత ఇష్టం కాదు. ఓకే, ఇప్పుడు చెప్పు. ఇదేంటి? అరిసినా, గారెలా, బూర్లా? ఏంటి ఇది? పిల్లలకి ఇష్టమైందా? ఫ్రెంచ్ ఫ్రైస్? చెప్పు. ఏంటి?
అరే ఇంకా చెప్పు చెప్పు అంటావి పిల్లలకి ఇష్టం పిల్లలకి ఇష్టం పిల్లలకి ఇష్టం చాక్లెట్స్ గెస్ట్ ఇంకో ఆడోళ్ళు దాని దగ్గరికి వెళ్ళి కొంచెం ఎర్రగా పడక ఉంటే అమ్మ చింగిడి చింగిడి నేనేం చూడలేదమ్మా అదే చాక్లెట్ పిల్లలకి ఇష్టమైంది పిజ్జా కాదు ఏం చెప్పావు సరేలే గెలిచాను ఏంటిది ఇప్పుడే తెచ్చా అన్నాను కదా చెప్పేస్తావు కదా ఎర్రగా పొరగా